సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు దూదిమెట్ల బాలరాజు యాదవ్, వాసుదేవరెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం ఏంటని మండిపడ్డారు. ఫిరాయింపులను పక్కన పెట్టి ముందు పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్లో అన్ని అత్యున్నత పదవులను పొంది ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్లటం సరికాదన్నారు. కష్టకాలంలో ఉన్న పార్టీకి అండగా నిలవాల్సిన పోచారం ఏం ఆశించి కాంగ్రెస్లోకి వెళ్లారని బాలరాజు యాదవ్, వాసుదేవరెడ్డి ప్రశ్నించారు. పార్టీ కారు గుర్తుపైన గెలిచినట్టు ఎమ్మెల్యే పోచారం రెడ్డికి మా హక్కు, మేము పోవడం బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ మాకు పోవడం మా హక్కు. ఇవాళ బిచ్చం ఎత్తుకొని పోవడం కోసం కాళ్ళు పట్టుకొని ఇవాళ నా పార్టీలో చేరని చెప్పడానికి పోయింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఇవాళ దొంగలు మేము కాదు, మేము కేసు పెట్టాల్సింది మా మీద కాదు. ఇవాళ డెమోక్రసీగా పోలీసు ప్రకారం ఇవాళ పోలీస్ సెక్షన్ పెట్టాల్సింది రేవంత్ రెడ్డి పైన. ఎందుకంటే అక్రమంగా కొనుగోలు చేస్తున్న ఎమ్మెల్యేలను గతంలోనేమో ఓటుకు నోటు కేసులో దొరికిండు. ఇదో డైరెక్ట్ పోచారం శ్రీనివాసరెడ్డికి పోయి ఒక ఎమ్మెల్యేని కొనే ప్రయత్నం చేసినందుకు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. రేవంత్ రెడ్డి మీద నాన్ బెయిల్ కేసు పెట్టాలి తప్ప తెలంగాణ విద్యార్థుల్లో క్రియాశీలకంగా పనిచేసిన మాలాంటి వీరుల పైన కాదు పోలీసు యంత్రాంగం విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసావు, దూదిమెట్ట బాలయ్యని అరెస్ట్ చేసావు, బాలకసుమని అరెస్ట్ చేస్తున్నావు, గెలిచిన అరెస్ట్ చేస్తున్నావు. మీ పరిపాలన ఆగుదనుకుంటే ఈ పరిపాలనకి ఈ రోజు నుంచే ప్రజాపాలన కాదు, ఇది తుగ్లక్ పరిపాలన. ఈ తుగ్లక్ పరిపాలనకు రోజులు దగ్గర పడ్డాయని చెప్పడానికి కేసీఆర్ సైనికులుగా ఎంత కాడికైనా తెగిస్తామని చెప్తా ఉన్నాం. మాకు కొత్త కాదురా బాబు, కేసులు కొత్తనా, మాకు జైలు కొత్తనా, పోరాటం కొత్తని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పక్క పార్టీ నాయకులను ప్రోత్సహించము, ఎవరన్నా పార్టీ మారితే చెప్పులతో కొట్టండి, గుండు గీకించండి, గాడిద మీద ఎక్కించండి అని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సిగ్గున్నదా నీకేమన్నా? నువ్వే ఇండ్లలోకి పోయి మొత్తం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నావు. ఇక అసలు ఈ డెమోక్రసీలో రాజ్యాంగానికి ఏమైనా వాల్యూ ఉన్నదా? రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద ఎన్నుకున్న ఎమ్మెల్యేను నీ పార్టీలోకి కండువ కప్పి ఆహ్వానించినావు కదా, నీకేమైనా సిగ్గున్నదా ముఖ్యమంత్రి గారు? నువ్వు ఏం చెప్పినావు ఎన్నికల ముందు? పార్టీలు మారితే చెప్పులతో కొట్టినని చెప్పినావు కదా. నువ్వు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం కాదు, ముందుగా 200 రోజులు అవుతుంది అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి గారు ప్రజా పాలన గాలి కొదిలేసిండ్రు, ప్రజలను పట్టించుకునేది లేదు. ఇవాళ అనేక మంది పైన, జర్నలిస్టుల పైన, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేడు, విద్యా సంవత్సరం ప్రారంభమైంది, విద్యాశాఖ మంత్రి లేడు, బడుల గురించి రివ్యూ లేదు, జూనియర్ కాలేజీల గురించి రివ్యూ లేదు. దాని మీద దృష్టి పెట్టవా నువ్వు ముఖ్యమంత్రి గారు? ఇలా మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇక మా చెప్పుకోవడానికి సిగ్గనిపిస్తా ఉన్నది. నీకు హోంమంత్రి ఇస్తా అన్నారా, విద్యాశాఖ మంత్రి ఇస్తా అన్నారా, ఏమి ఇస్తా అన్నారు? ఇలా బయట ప్రచారం జరుగుతూ ఉన్నది. ఏ మంత్రి పదవి కోసం పోయినావు? నీకు ఏం తక్కువైందని పోయినావు?